నమస్తే. రాష్ట్రంలో చాలా చోట్ల మరి అక్రమమైనటువంటి కట్టడాలు, చెరువులు నాలాల పైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలతోటి ప్రభుత్వ భూములంతా కలిసి ప్రభుత్వ భూములన్నీ మరి కొంతమంది అక్రమార్కులు వాళ్ళని స్వాధీనం చేసుకోవడం, వాటిలో అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల వరదలు వచ్చినటువంటి సందర్భంలో రోడ్ల మీదకి రావడం నీళ్లు, మరొక పక్కన లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. ఇది గతంలో 15-20 సంవత్సరాల నుండి కూడా ఇట్లాంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక చాలా అక్రమమైనటువంటి కట్టడాలు, ముఖ్యంగా ఏదైతే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగిందో 5 జిల్లాలకి, ఈ 5 జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మరీ ఎక్కువగా అక్రమమైనటువంటి కట్టడాలు, చెరువులు, కుంటలు, నాలాల పైన బఫర్ జోన్ FTL పరిధిలో, అంటే ప్రభుత్వానికి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పూర్తిగా చెరువులోనే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. కేవలం నివాస గృహాలే కాదు, దాంట్లో ఫామ్ హౌస్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది పూరి గుడిసెలు వేసుకొని కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవడం జరిగింది. అయితే వీటిని అన్నిటి కూడా కూల్చివేయాలి, వీటన్నిటి కూడా ఈ భూములను రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలి, ఈ అక్రమమైనటువంటి కట్టడాలని పూర్తి స్థాయిలో నిషేధించాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఏర్పడ్డదే హైడ్రా. మరి ఈ హైడ్రాకి చట్టబద్ధత లేదు, కేవలం జీవో నెంబర్ 99 ప్రకారం ఏర్పడ్డది మాత్రమే. దీనికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ కానీ చట్టబద్ధత కానీ లేదు, కేవలం జీవో నెంబర్ 99 ప్రకారం ఏర్పడ్డదే ఈ యొక్క హైడ్రా. హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చి మ్యాన్ పవర్ ఇచ్చినట్టు అయితే ఉంటే హైడ్రా పూర్తి స్థాయిలో వర్క్ చేయగలుగుతుంది. కానీ హైడ్రాకి 8వ తారీఖు అనుకుంటా, 8వ తారీఖున కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. ఏకకాలంలో 3 చోట్ల ఒకే రోజు కూల్చివేతలు అయిన తర్వాత దరిదాపుగా వారం రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఒక గుడిసెను కానీ ఒక బిల్డింగ్ని కానీ ముట్టుకోలేదు. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే హైడ్రా మరి ఎన్ని రోజులలో కూలుస్తుంది? అక్రమమైనటువంటి కట్టడాలు, వేల అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. సో దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేస్తుంది దీన్ని చివరిగా. అయితే నిన్న హైకోర్టులో ఎవరైతే లక్ష్మి అనేటువంటి మహిళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి ఏదైతే హైడ్రా పైన ఫిర్యాదు చేయడం జరిగింది, అక్రమంగా మా ఇళ్లను కూలుస్తూ ఉన్నారు, మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు పర్మిషన్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్న తర్వాత కూడా మా యొక్క ఇళ్లను కూల్చివేస్తూ ఉంది హైడ్రా, ముందస్తుగా నోటీసులు ఇవ్వలేదు, దయచేసి దీనిపైన ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నిన్న హైడ్రాకు సంబంధించినటువంటి దానిపైన పిటిషన్ వేసినటువంటి లక్ష్మి అనేటువంటి మహిళ వేసినటువంటి పిటిషన్ పైన నిన్న విచారణ సాగింది. అయితే దాంట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హైకోర్టు. మరి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరి హైడ్రా రద్దు అవుతుందా అంటే కాదని చెప్పొచ్చు. హైడ్రాకి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు, ముందుగా నోటీసులు ఇవ్వండి. గతంలో కూడా హైకోర్టు నుంచి ఇట్లాంటి సంబంధించినటువంటి వ్యాఖ్యలే హైడ్రాకు వినబడ్డాయి. హైడ్రాకి హైకోర్టు కూడా సూచించడం జరిగింది, ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలను భావిస్తూ ఉన్నారో వాటికి ముందుగా నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చినటువంటి దశలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీకు ఎవరైతే ఆధారాలు చూపెడతారో వాళ్ళ ఇల్లు అనో లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ అనో వాటికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలను పరిశీలించండి. ఎస్, ఇక్కడే అసలైనటువంటి సమస్య కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి అంశం హైడ్రాకి సూచించినటువంటి హైకోర్టు సూచించినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే అది చెప్పినటువంటి ఏదైతే క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశాన్ని ఒకసారి హైకోర్టు ఏమని చెప్పింది, హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అన్నటువంటి దానిపైన కనుక చూసుకున్నట్టయితే ముందుగా ఒకటి హైడ్రా ఏర్పడిన తర్వాత దానికి మ్యాన్ పవర్ ఎంత, అసలు ఎన్ని బంగ్లాలను కూల్చివేయడం జరిగింది అన్నటువంటి దానిపైన చూసినట్టయితే ఉంటే కేవలం జీవో నెంబర్ 99 జీవో నెంబర్ 99 పైన ఏర్పడ్డదే హైడ్రా.
ఈ హైడ్రాకి ఎక్కడ కూడా మ్యాన్ పవర్ లేదు, కేవలం చైర్మన్ సీఎం రేవంత్ ఉన్నాడు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఏమో రంగరాజ్. కేవలం వీళ్ళు మాత్రమే. దీనికి సిబ్బంది ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా సిబ్బంది లేరు. ఇప్పటి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బంది హైడ్రాకు లేదు. ఎందుకు లేదంటే అది చట్టబద్ధత కాదు, కేవలం జీవో ప్రకారం ఒక 99 జీవో తీసుకుని వచ్చి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అంతే తప్పించి దానికి మ్యాన్ పవర్ కానీ మిగతా సంబంధించినటువంటి ఎటువంటి పవర్స్ కూడా లేవు. అయితే వీళ్ళు ఇప్పటివరకు కూల్చివేసినటువంటి కట్టడాలను కనుక చూసుకున్నట్టయితే ఉంటే 262 అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయడం జరిగింది. సుమారుగా 111 ఎకరాల సంబంధించినటువంటి ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. మరి ఇవి ఎవరి సమక్షంలో చేయడం జరిగింది? హైడ్రాకు మరి సిబ్బంది లేదు కదా, మరి ఎవరు కూల్చివేయడం జరిగిందంటే ఇక్కడ పోలీసుల సహకారం, మరో పక్కన మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల సహకారం, అలాగే రెవెన్యూ, ఈ 3 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 డిపార్ట్మెంట్ల సహకారంతో మున్సిపల్ అండ్ రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ వీళ్ళ సహకారంతో ఈ సంబంధించినటువంటి కూల్చివేతలని కూల్చివేయడం జరిగింది. అయితే దీనిలోనే ముఖ్యంగా చెప్పేటువంటి అంశం ఏంటిదంటే ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపల్ అండ్ రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతో మొత్తం వీటన్నిటి కూడా కూల్చివేయడం జరిగింది. నిన్న కమిషనర్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి ఆమ్రపాలి సైతం కూడా ఏదైతే హైడ్రాకు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని హైడ్రా వాడుకోవడం జరిగింది. వాళ్ళ జీతాలు కూడా ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇటువంటి సంఘటనలు ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం తాత్కాలిక పరమైనటువంటి కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది ముందుగా. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మరి దీన్ని చట్టబద్ధత కల్పించాలి. అంతేకాకుండా హైడ్రాకి సపరేట్ పోలీస్ స్టేషన్లతో పాటు 3000 నుంచి 4000 మంది సిబ్బందిని తీసుకోవాలి విధుల్లోకి, కొత్తగా నియామకాలు చేపట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి దశలో మరి ఇవాళ ఇచ్చినటువంటి ఏదైతే కేవలం తాత్కాలిక పరమైనటువంటి ఒక ఏదైతే హైకోర్టు ఒక సూచనప్రాయంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దీన్ని ఇక మొత్తం హైడ్రా అంతా ఆగిపోతుంది, ఇక హైడ్రాకి మొత్తం ఇక కమిషనర్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్తాడు, హైడ్రా అనేది పూర్తిగా రద్దు అవుతుంది, ఇక కూల్చివేతలు ఉండవు అనేది మాత్రం వాస్తవం కాదు. కూల్చివేతల ప్రక్రియ మరికొద్ది రోజులలో ఇంతకు మించి ఉండబోతా ఉంది. ఎందుకంటే దానికి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వట్లేదా? ఇప్పుడు ఇచ్చినటువంటి వాటికి కూల్చివేయట్లేదంటే 100%. మన మల్లంపేటకు సంబంధించి దుండిగల్ మున్సిపాలిటీ ఉన్నటువంటి మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించినటువంటి ఎవరైతే విజయలక్ష్మి ఉందో బిల్డర్, ఆమెకు గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఏదైతే రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది, ఆయన సంబంధించినటువంటి కూల్చివేతలు 9 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాంట్లో అక్రమమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలి అనేది విల్లాలు కూడా కూల్చివేయడం జరిగింది. వాళ్ళ భార్య కూడా ఉమామహేశ్వరి, ఆమె సైతం కూడా పిటిషన్, ఆమె సైతం కూడా హైకోర్టుకు వెళ్ళినటువంటిది. అందరూ ఇప్పటి వరకు హైకోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టుతా ఉన్నారో వాళ్ళందరూ సైతం హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి, మా సంబంధించినటువంటి కూల్చివేతలు మా ఇళ్లను కూలుస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని రక్షించండి అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే వాస్తవంగా అన్నీ ఇప్పటి వరకు లీగల్గా, ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కావచ్చు, ఇప్పుడు అన్నటువంటి రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు మనం ఏదైతే శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విజయలక్ష్మి, ఆమెకు సైతం కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. మరి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఉంటే కూల్చివేయరా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కొంతమందిని మేనేజ్ చేసి, కొంతమందిని మోటివేషన్ చేసి, కొంతమందికి లంచాలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్నటువంటివి కూడా ఉన్నాయి. నేరుగా చెరువులోనే కట్టినటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్స్ ఇచ్చిన వాటిని కూల్చారంటే 100% కూలుస్తారు. పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా అది బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న గత సర్కారులో ఎవరైతే ఈ అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగిందో వాళ్ళ పైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. ఎందుకంటే దీనికి ఏమైనా మినహాయింపు ఉంటుందా అంటే
మినహాయింపు ఉండేటువంటి అవకాశం లేదు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి సంబంధించినటువంటి పత్రాలున్నా, ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ రెవెన్యూ దగ్గర నుంచి పర్మిషన్స్ ఉన్నప్పటికీ వాటిని కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనకు ఒక రకంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాటన్నిటికీ కూడా వాటికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా కూల్చాలన్నటువంటి ఒక ధోరణితోటి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల ద్వారా కొంత హైడ్రా దూకుడు తగ్గిస్తుందని చెప్పేసి, హైడ్రా ఇక మొత్తం రద్దు అవుతుందని చెప్పేసి అనుకోవడం మాత్రం మనం భ్రమపడ్డట్టే. కేవలం ఇప్పుడు వినాయక సంబంధించినటువంటి ఏదైతే పండుగ ఉందో, ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి దాంట్లో సిబ్బంది అంతా నిమగ్నం అయిపోయారు. ఈ మున్సిపల్ అండ్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అటువైపు వెళ్ళడం జరిగింది. ఈ సిబ్బంది అంతా కూడా మరి అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది హైడ్రాకి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు కానీ సిబ్బంది కానీ లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సిబ్బంది కొరతతోటి తాత్కాలికమైనటువంటి బ్రేక్ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఇవ్వడం జరిగింది. ఇలా నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూరుస్తామని చెప్పేసి హైకోర్టు మందలించడంతో ఆగిందంటే పొరపాటు. మరి ఇప్పుడు గత 4-5 రోజులుగా లేవు. గత 4-5 రోజులుగా ఇదే సంబంధించినటువంటి కూల్చివేతలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకు కనబడలేదు అంటే ఇక్కడ సిబ్బంది లేరు కాబట్టి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సిబ్బంది లేకపోవడంతో హైడ్రా కాస్త బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇక వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక 1-2 డేస్లో ఖచ్చితంగా హైడ్రా మరోసారి రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో చెప్పినటువంటి అంశం ఏంటిదంటే కోర్టు చెప్పినటువంటి నోటీసులు ఇవ్వకుండా కూర్చోద్దని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది కదా చాలా మంది ఇళ్ళకి. ఏది మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్న ఇల్లు, గండిపేట దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి కావచ్చు, అస్మత్పేట కావచ్చు, బోరబండ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ఇళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి ఇళ్లను కూల్చాలంటే దర్దాపుగా 2000 నుంచి 3000 ఇండ్లు కూలిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు నోటీసులు ఇచ్చి నిన్న ఇచ్చిందంటే అది కూడా కాదు. కేవలం నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటిపోతా ఉంది. ఇప్పటికీ వాటిని కూల్చొచ్చు కదా. హైకోర్టు అదే విషయం చెప్పింది. నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోండి అని చెప్పేసి. కేవలం తాత్కాలికమైనటువంటి బ్రేక్ మాత్రమే రంగనాథ్కి హైకోర్టు షాక్ అనేది. మరి షాక్ అంటే తాత్కాలికమైనటువంటి షాక్, అది మొత్తం శాశ్వతమైనటువంటి షాక్ కాదు. అది కేవలం జస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇక దాని తర్వాత ఉన్నదంతా కూడా హైవే రోడ్డే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. దీంట్లో ఎవరున్నప్పుడు కూడా ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి ఉన్నది. అందరు ఎవరైతే అక్రమమైనటువంటి బిల్డింగ్స్ కట్టుకుంటా ఉన్నారో, అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తాం, ఇదే నా మొదటి టార్గెట్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండని, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, బీజేపీ వాళ్ళు ఉండని, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు ఉండని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండని, ఎవరిని కూడా వదలని చెప్పేసి ఆయన ఒక బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా తీసుకోవచ్చు. ఏదైతే ఆమె వేసినటువంటి పిటిషన్, ఎవరైతే లక్ష్మి అనట ఆమె వేసినటువంటి పిటిషన్లో ఆమె ఏం చెప్పడం జరిగిందంటే, దీంట్లో మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, కొంత విశ్రాంతి కోసం, అంటే బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిలో విశ్రాంతి కోసం, పనిముట్లను దాచుకోవడం కోసం మేము తాత్కాలికమైనటువంటి షెడ్లు వేసుకుంటే దాన్ని మొత్తం కూల్చివేసిందని ఆయన చెప్తా ఉంది. నేను ఇదే సంబంధించినటువంటి మొన్న మాదాపూర్లో సున్నం చెరువుకు సంబంధించినటువంటి కూల్చివేతలు అవుతున్నటువంటి దశలో మనం వాడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళని అడ్డు పెట్టుకొని కొంతమంది బడాబాబులు ఏం చేస్తూ ఉన్నారంటే తాత్కాలికమైనటువంటి గృహాలు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి కిరాయిలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ లక్ష్మి అనట ఆమె కూడా అదే కథ. ఏంటిది, తాత్కాలికమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్లు, ఈ చెరువు కుంటలలో చాలామంది ఇక్కడ వరకు నా ల్యాండ్ అని చెప్పేసి జస్ట్ అక్కడ రేకుల షెడ్ లాగా అవి బ్లూ షీట్లు ఏర్పాటు చేసుకొని దాంట్లో పార్కింగ్, అంటే జేసీబీలో పెద్ద పెద్ద వాహనాలు పెట్టుకుంటే కిరాయి ఇవ్వాలి. దాంట్లో బర్లను ఎడ్లను కట్టుకున్నా అక్కడ ఎవరైతే ఓనర్ ఉంటారో వీళ్ళకి కిరాయి ఇవ్వాలి. రెండోది, నివాసాలు రేకుల షెడ్డులు వేసి దాంట్లో పేదలైనటువంటి వేరే సంబంధించిన రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉపాధి కోసం బతుకుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి 2000-2500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళని కూల్చొద్దా? అంటే పేదవాళ్ళను బూచిగా చూపెట్టి పెద్దలంతా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇల్లీగల్గా. వారి ప్రాపర్టీ కాదు, పాడు కాదు. ఈ బఫర్ జోన్లో తాత్కాలికమైనట్టు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కొంతమంది పోయి అక్కడ కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి కోర్టు దగ్గర నుంచి కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి దాంట్లో
ఒకవేళ కనుక ముందస్తు నోటీసులు ఇచ్చి అది కనుక బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టయితే కూల్చివేయండి అని చెప్పి గతంలో చెప్పింది. ఇప్పుడు హైకోర్టు సైతం కూడా ఎక్కడ కూడా పూర్తిగా హైడ్రాను రద్దు చేయమని చెప్పట్లేదు. ఇక్కడ కూడా నోటీసులు ఇచ్చి పరిశీలించండి అని చెప్పేసి చెప్పడం మాత్రమే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ హైడ్రా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కేవలం మరి ఏదైతే ఇప్పటి వరకు కూల్చేసినటువంటి వాటిని కనుక చూసుకున్నట్టయితే ఉంటే మరి హైడ్రా దర్దాపుగా జూన్ 8 నుంచి ఈ రోజు వరకు కూల్చేసినటువంటి 262 సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు 111 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెరువులని కుంటలను రక్షించాలి, అక్రమమైనటువంటి నిర్మాణాలను తొలగించాలి, నాలాలపైన కబ్జాలు చేసుకున్నటువంటి ఏవైతే బిల్డింగ్లని నేలమట్టం చేసి మొత్తం అక్కడ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీంట్లో కొంతమంది బడాబాపులు వాళ్ళ చేతివాటం ప్రదర్శించేందుకు సిద్ధపడతా ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని కానీ హైడ్రాని కానీ మేనేజ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున కూడా బఫర్ జోన్లో ఇప్పటి వరకు ఒక 10-15 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటి వరకు హైడ్రా ఇప్పటి వరకు కూల్చలేదు. కానీ అసలైనటువంటి 15-20 అంతస్తుల బంగ్లాలు సైతం కూడా చాలా చెరువులలో కట్టినటువంటి మనకు కనపడతా ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు కూలుస్తారు అనేది కూడా ప్రజల దగ్గర నుంచి ప్రశ్న వస్తూ ఉంది. హైడ్రా పైన రకరకాలైనటువంటి జిల్లాల నుంచి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మా జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే బాగుండు, మా జిల్లాలో సైతం కూడా హైడ్రాని తీసుకొచ్చినట్టయితే ఉంటే మా చెరువులో ఉన్నటువంటి అక్రమందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బండారం కూడా బయటపడుతుందని చెప్పేసి చాలా మంది జిల్లాల నుంచి హైడ్రాకి పెద్ద ఎత్తున కూడా మద్దతు లభిస్తూ ఉంది. మా జిల్లాలో కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి హైడ్రా ఈ విధంగా ప్రశంసలు, కొంతమంది ఎవరైతే బడబాబులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళేమో కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏదైతే కోర్టుకు వెళ్ళి ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం వాళ్ళు ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదన్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. చాలా సంబంధించినటువంటి హైడ్రా ఇప్పటి వరకు కూల్చివేసినటువంటి వాటి కనుక చాలా చోట్ల కూడా ఒక చోట కాదు, హైదరాబాదు నగరం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి చాలా ఏరియాల్లో అక్రమమైనటువంటి కట్టడాలను సైతం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసుకోవడం జరిగింది. ఇది ఇక ఆగేది అసలు దరిదాపుగా కనబడట్లేదు. హైడ్రాకి ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో పెద్దగా ఉన్నటువంటి పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు, వాళ్ళకు సంబంధించినటువంటి కాలేజీల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉంది. దీంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో రంగనాథ్ గారు సైతం కూడా ఈ సంబంధించినటువంటి హైడ్రాని పూర్తి స్థాయిలో ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకు లాభం అవుతుంది, అంతేకాకుండా ప్రభుత్వానికి ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నటువంటి దానిపైన పూర్తిగా ఆయన అవగాహనతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఈ హైడ్రా విషయంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నారేమో ఈ హైడ్రాని రద్దు చేయాలి, పేదల ఇళ్ల పైన పడతాం, పేదల ఇళ్లకు సంబంధించినటువంటి వాటిని ఇప్పటికే రంగనాథ్ గారు సైతం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సైతం కూడా చెప్పడం జరిగింది. అంటే కొత్తగా అక్రమమైనటువంటి కట్టడాలు ఎవరైతే కట్టుకుదా ఉంటారో వాళ్ళని కూలుస్తాను తప్పించి గతంలో ఉన్నటువంటి పేదల ఇళ్లను కూల్చోమని చెప్పేసి ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ రంగనాథ్ గారు కూడా అదే సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఉన్నటువంటి పెద్ద బంగ్లాల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్కి మరి హైడ్రా సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.